సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఊట్ల గ్రామ శివారులోని టేగులకుంటను కూల్చివేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్కి మత్స్యకారులు వినతి పత్రాన్ని అందజేశారు. గత వారం ఉపాధి హామీ పథకం కింద కూలీలు కట్టపోయడం జరిగిందని, కూలీ పని డబ్బులు రాకముందుకే కట్టను కూల్చివేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు టేకులకుంటను లీజు కూడా తీసుకోవడం జరిగిందన్నారు. కావున మత్స్యకారుల కుటుంబాలను కాపాడాలని కోరడం జరిగింది. ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించిన చర్యలు తీసుకోవడంపై అలసత్యం వహిస్తున్నారని, ఇకనైనా మత్స్యకారుల ఆవేదన పట్టించుకోవాలని కోరారు. జిన్నారం మండలంలోని చాలా కుంటలు నాశనం అవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇరిగేషన్ ఏఈని వెంటనే సస్పెండ్ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. నమస్కారం. మా జిన్నారం మండలం ఊట్ల గ్రామం, మా గ్రామంలో చాలా రకాల కుంటలు, అన్ని కుంటలు కూడా అన్ని ఎక్కడ కుంటలు అక్కడ తూములు లేకుండా, కుంట కట్టలు లేకుండా కూల్చడం జరుగుతుంది. అయితే వీటి మీద మేము స్థానిక ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ ఈ గారికి మరియు కలెక్టర్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి చర్యలు తీసుకోవడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ లోకల్లో ఉన్న ఇరిగేషన్ ఈ గారు, మన సంబంధించిన ఏఈ గారు కూడా ఎటువంటి సంబంధం లేకుండా పొంతలేని సమాధానం చెప్పుకుంటూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ మొత్తం కూడా మా కుంట నాశనం పడుతున్న వ్యక్తి వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గ్రామంలో టేకుల కుంట పోయింది, చాలా కుంటలు కూడా పోయినాయి. ఆ కుంటల మీద కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ సక్కుదారు కూడా మా ఏఈ గారు దిలీప్ గారు ఒకసారి స్పందించలేడు, ఒకసారి రావడం లేదు. ఆయన ఈ కబ్జాదారుల కుమ్మక్కు చేసి అవుతూ మొత్తం మా మత్స్యకూర సంఘాలని, మా చెరువులని నాశనం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఎస్పీ సస్పెండ్ చేయాలని చేరుకుంటున్నాం. లేని పక్షాన మేము కలెక్టర్ గారికి విందు చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అక్రమార్గ అధికారులు ఉండడం వల్లనే మా యొక్క కుంటలు మొత్తం నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ కుంటలను ఎవరైతే నాశనం చేసారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మాకు జీవన వృత్తి కోసం మేము లీజు కడుతున్నాం. అదేవిధంగా ఉపాధి హామీలో పనిచేసి ఉపాధి హామీలో మట్టి వేసి కట్టకోసిన వ్యక్తులను కూడా డబ్బులు కూడా రాకముందుకే కట్టం కూల్చేస్తున్నారంటే అధికారులు ఏ విధంగా స్పందిస్తూ చూడాలి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు మొత్తం దుర్వినియోగం పాల్పడుతుంటే, వీళ్ళని చెడగొడుతుంటే అధికారులు నిమ్మకనేత వేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారడం లేదు. ఈ అధికారులు తీరు మారకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం.